అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కాదురా, మనసు గెలిచి తీసుకెళ్ళాలి. ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి. ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. నువ్వు కూర్చో. లేదు పర్లేదు, ముందు కూర్చో, నేను కూర్చుంటాలి. లీడర్ సీట్ నీదే, నువ్వే కూర్చో. పర్లేదు పర్లేదు, వెనక్కి కొంచెం ఇరుగ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవుతాను. కూర్చో కూర్చో, నువ్వు కూర్చో. అరే నువ్వు కూర్చో. అది నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. చెప్పేది విను, నువ్వు పర్లేదు పర్లేదు, కూర్చో, నేను కూర్చున్నాను కదా. ఇది నా సీట్, నేనే నీ బాబు సీట్ కాదు, పోవే. ఏంటి చేశారు పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ అవర్ నీదే, పోనీ. పదజియా సార్. అరే పోనీ. ఏజీ గేజీ పెరిగి కొలిది ఫ్లాష్ బ్యాక్ ఎక్కువైపోతున్నాయి చేస్తారు నీకు. రే ఫస్ట్ అవర్ అలాగా చేశారు దగ్గర పదండి, అంతా క్యాంటీన్కి వెళ్దాం. సారీ రా, నేను క్లాస్కి వెళ్తాను. లంచ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. పదరా మనం వెళ్దాం. ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. బద్దు 1 minute, నేను వస్తున్నా. చూసేవా చేశారు ఇంతలోనే ఎలా మారిపోయాడు? ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవల అంటే. ఉలవలా? అదేంటి జిల్జల్లాగా? ఏ యూత్రా మీది సిగ్గులేదు? ఉలవలని కొంచెం ఫాస్ట్ గాను. ఉలవలా ఇంకా ఫాస్ట్ కానాలి. అదేరా వాళ్ళిద్దరి మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని అవును చేశారు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. యా చూసుకుంటే కాదల్ ప్యార్, ఒకవేళ నై పాలానై తుర్రు తుర్రు పారిపోతే ఇష్కే యార్. అరగానా నై పీనా నై జిడ్డులాగా పట్టుకుంటే లవ్వే సార్. ఇక అమ్మానై అబ్బానై పిచ్చి పిచ్చి మబ్బులోనే దునియా యార్. టిక్కు టిక్కు నడిచోను కాలమే, అరే టక టక ఊరికను ప్రాణమే. పక్క పక్క తిరిగిన ఫ్రెండ్స్ రే, అరే చక్క చక్క మారిచను ప్యార్ మే. అమ్మాయే ఇక అమ్మాయే అబ్బాయే గుచ్చి గుచ్చి చూసుకుంటే కాదల్ ప్యార్, ఒకవేళ నై పాలానై తుర్రు తుర్రు పారిపోతే ఇష్కే యార్. Love fever's catching up, there ain't no giving up. Love fever's catching up, I give up. మత్తిచ్చే వైరస్ లా సర్రుమంటూ పాకుతుంది ఒళ్ళంతా. చుట్టుపక్కల ఎవరున్నా
అంటనట్టే ఉండిపోద లోటస్ లా మ్యాగ్నా లాగా లాగేస్తూ చాక్లెట్ డ్రీమ్స్ చూపిస్తూ Love has no fear, love is so dear. They live for love and they love to live. Love has no fear, love is so dear. They live for love and they love to live. Amma ek amma abba గుచ్చి గుచ్చి చూసుకుంటే కాదల్ ప్యార్ ఒకవేళనై పాలానై తుర్రు తుర్రు పారిపోతే ఇష్కే యార్ Chocolate, culoco, culoco, cuchoco, 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 chocolate. ఊహల్లో రోమింగ్స్ కళ్ళలోన కళ్ళు పెట్టి చాటింగ్స్ సీక్రెట్ గా మీటింగ్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా టచింగ్స్ లాగిన్ అయితే లౌడ్ అండ్ లో టాక్ టైం తరగదు లైఫ్ టైం లో This is love mission, love is confusion, love is a magic, and love has no logic. This is love mission, love is confusion, love is a magic, and love has no logic. Amma ek amma abba గుచ్చి గుచ్చి చూసుకుంటే కాదల్ ప్యార్ ఒకవేళనై పాలానై తుర్రు తుర్రు పారిపోతే ఇష్కే యార్ చూసావుగా అదిరా మ్యాటరు. అమ్మ జిఎస్ఆర్ అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగి తేలుతున్నారు. ఇంత మాటైనా చెప్పారా? చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి జిఎస్ఆర్ ఇలా వణుకుతున్నావు? జ్వరం అమ్మా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో టాబ్లెట్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్రా ప్లీజ్, ఈ సందు చివర 24 hours మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్లు తెచ్చి పెడతావా? నేనా? ఆ. ఈ టైంలోనా? అవునమ్మా. ఏంటి జిఎస్ఆర్, ఆడపిల్లని పట్టుకొని ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా. ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పి అని టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. ఏంటి? రామ్కి తలనొప్పా? చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావేంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు జిఎస్ఆర్. ఆగాగా ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఈ టైంలోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే. అయితే ఏ షాప్ ఇక్కడే కదా. ఏంటి చేశారు? ఏంటి అలా వణుకుతున్నావు? జ్వరం రా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడేం చేస్తున్నావు? అవును చేశారు, బద్దు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పేట టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. ఏంటి బద్దుకు తలనొప్ప? ఏ మెడికల్ షాప్కి వెళ్ళింది? అదే సందు చివర మెడికల్. ఇప్పుడు ఏం జరగబోతుంది జిఎస్ఆర్? వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో, మెడికల్ షాప్ ఈ సందులోనే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్యన ఉలవల ఉంటే ఒంటరితనం కోసం కక్కుర్తి పడే ప్రేమికులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? రామ్, అసలు జిఎస్ఆర్ నీకు తలనొప్పని నాకు, నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావు? ఎందుకో ఏమో గానీ మన ఇద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది సరిగాని భద్రా, నీ స్వీట్ వాయిస్తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్గా చెప్పవా? నా ఫోన్లో రికార్డ్ చేసి రింగ్ టోన్లో పెట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి అను. ఐ లవ్ యూ. వాటర్ కలపకుండా క్వార్టర్ కొట్టినంత మాత్రాన పార్క్లోకి ఎవరు వస్తున్నారో తెలవదు అనుకుంటున్నారా? పార్క్ ఈజ్ క్లోజ్డ్. అది కాదు వాచ్మెన్ గారు, మేము వస్తున్నప్పుడు మీరు గేట్ దగ్గర నిద్రపోతుంటేను. అది నిద్ర కాదు,
మెడిటేషన్. అదే మెడిటేషన్ లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. నేను అంతే, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని లవర్స్ ని అస్సలు డిస్టర్బ్ చేయను. ముందు నా ఎంట్రీ ఫీజు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఎంత? క్వార్టర్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంటుంది? 100 ఉంటుందా? చెరొకందా ఇచ్చేయండి. ఏంటి అంత రేటా? ఏ ఇది మామూలు పార్క్ అనుకున్నావా? లవ్ పార్క్. మీరు కూర్చున్నది లవ్ బెంచ్, ఇప్పటిదాకా మీరు పీకింది లవ్ గడ్డి. అలా వెనక్కి చూడండి. లవ్ ట్రీ. ఏంటివి ఏదో ముడుపులు కట్టినట్టు? ముడుపులు కాదు, గ్రీటింగ్స్. గ్రీటింగ్ కార్డ్సా? యా, ఇక్కడికి వచ్చే లవర్స్ గ్రీటింగ్స్ మీద వాళ్ళ పేర్లు రాసి చెట్టు కడితే వాళ్ళ లవ్ సక్సెస్, ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోతుంది. నిజమా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా, షోయబ్ మాలిక్. ఏంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కట్టారా? మొన్ననే కట్టారు, నిన్ననే పెళ్ళయింది. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడికి వచ్చే లవర్స్ మీద ఆధారపడి అనేక మందు ఫ్యామిలీలు బతుకుతున్నాయి. ముందు నా ఎంట్రీ ఫీజు ఇవ్వండి. కమాన్. ఇదిగో భద్రా, ఇవన్నీ నిజమేనంటావా? గుళ్ళో చెట్టుకి ముడుపులు కడితే కోరికలు తీరట్లేదా? ఇది కూడా అలాగేనేమో, కట్టేస్తే పోలా. ఓకే, మరి గ్రీటింగ్ కార్డ్స్? ఇదిగో నువ్వా? గ్రీటింగ్స్. నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్ముతావా? ఎస్. సరే, ఎంత? మార్కెట్ లో ఆ బాటిల్ రేట్ ఎంత? 200. ఇది మరీ టూ మచ్. ఎస్, మార్కెట్ లో ఆ బాటిల్ రేట్ 200 రూపీస్ టూ మచ్. బార్కి వెళ్తే వాడు వేసే సర్వీస్ ఛార్జ్ టూ మచ్. తాగేసేస్తుంటే బేరర్స్ అడిగే టిప్ టూ మచ్. వాటితో వీటికేంటి సంబంధం? అవన్నీ నేనే కట్టాలి కదా. బా, ఇప్పుడు ఎందుకు అతనితో గొడవ? ఇచ్చేసే. బేబీ ఆల్ ద బెస్ట్. పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడే. హే, ఇప్పుడు పెన్ ఎలాగా? వాచ్మెన్ అడుగు. ఇంకేమైనా ఉందా? వచ్చాడంటే మళ్ళీ నాశ పెడతాడు. మరి ఇప్పుడు పేర్లు ఎలా రాస్తావు? కార్డులో ఉన్న మన పేర్లను చూడు, చీకట్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎందుకు కనపడవు? రాసింది ఫైర్తో కదా. ఫైర్ ఏంటి? అదే రాసింది నీ పెదాలకున్న ఫైర్తో కదా. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రంభా పబ్, ఉర్వశి బార్, మేనకా రెస్టారెంట్, తిలోత్తమ ధాబా, ఏది బుక్ చేయమంటారు? దేనికి? మీరిద్దరు గ్రీటింగ్స్ కట్టేశారు కదా, మీకు మ్యారేజ్ అయిపోద్ది. మీరు మ్యారేజ్ పార్టీ ఇవ్వాలి కదా. రేయ్, దొరక్క మాకు ప్రైవసీ దొరికిందిరా. ఈ టైంలో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంట్రా? మందు తోడు ప్రేమికులను డిస్టర్బ్ చేయటం మా ఇంట వంట లేదు. నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి బుక్ చేస్తే ఒక ఫుల్ కమిషన్ వస్తుంది నాకు. అందుకే మీకు టచ్లోకి వచ్చా. కాదురా, నీ బర్రె గొంతు తీసుకుని మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసావనుకో, నేను చంపేస్తా. అలాగే ఇంక ఈ నైట్కి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వెళ్ళిపో. రేయ్, మళ్ళీ ఏం కావాలరా? రేయ్, ఆ సైకిల్ ఏంట్రా? మాట్లాడి చావరా. బర్రె గొంతుకేసుకుని డిస్టర్బ్ చేస్తే చంపేస్తానన్నారు కదా, అందుకే సైకిల్ చేశాను. తెల్లారిపోయింది. మీకు మందు ఏమన్నా, ఐఎమ్ సారీ, కాఫీ టీలు ఏమన్నా తాగుతారేమో అని. ఓ షిట్, తెల్లారిపోయింది. భద్ర పద. మరి నా ఫుల్ ఫుల్లా? ఫుల్ ఇవ్వకుండానే మంచి కిక్కిచ్చాడు. చాలు. నీ ప్రేమ నీకు దక్కలేదని ఆవేశంతో ఇప్పటికే ఆ ప్రేమికుల్ని విడదీసి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు ఆయన్ని చంపి రాక్షసుడు అనిపించుకుంటావా? వద్దు మావా, వదిలే మావా, నీకు